బయట ఉన్నప్పుడు ఈసారి ఎప్పుడైనా గమనించండి. జస్ట్ చుట్టూ ఓ లుక్ వేయండి చాలు. కనీసం నలుగురు తమ ఫోన్లలో బిజీగా ఉంటారు, ఏదోటి బ్రౌజ్ చేస్తూ ఉంటారు. ఇది గమనించడం దేనికి అంటారా? ఈ మొబైల్స్ చూసే అలవాటు మాత్రమే కాదు, ఇళ్లలో స్మార్ట్ టీవీలో చూడటం ఏ స్థాయికి చేరిపోయిందంటే పోయిన సంవత్సరం మన భారతీయులు ఏకంగా 1,00,000 కోట్ల గంటల పాటు స్క్రీన్ చూస్తూ గడిపేశారట. అదిగో ఆ అలవాటుతోనే ఓ కొత్త ఎకానమీ పుట్టుకొచ్చింది. ఆ కథ కమామిషేంటో ఈ స్టోరీలో చూడండి. గంటలు కాదు, కనీసం రోజులో సగం ఫోన్లకి అతుక్కుపోతున్న జనం. బస్సులు, రైళ్లు, రోడ్లు ఎక్కడైనా సరే చేతిలో ఫోన్ ఉంటే చాలు, అదే పనిగా దాంతోనే కాలక్షేపం. ఈ వేలం వెర్రిని క్యాష్ చేసుకుంటోన్న కంటెంట్ క్రియేటర్లు. గత ఏడాదిలో ఇండియన్స్ స్క్రీన్ టైం చూడడంలో ఏకంగా 1,00,000 కోట్ల గంటల పాటు గడిపారట. అందుకే మీకు ఎక్కడ చూసినా ఈ ఫబ్బింగే కనిపిస్తూ ఉంటుంది. ఫబ్బింగ్ అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పట్టించుకోకుండా ఫోన్లోనే గడిపేయడం. అయితే ఈ పదం ఎక్కువగా ఇంట్లో వాళ్ళని కూడా పట్టించుకోనప్పుడు వాడుతూ ఉంటారు. మరి 1,00,000 కోట్ల గంటల సమయం అంటే మన జనాభా అంతా కూడా కలిపిన ఏడాదంతా స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లోనే గడిపినట్లు లెక్క. అంతగా ఏం చూసారంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో ఏదొస్తే అది. జనరల్ గా ఇళ్లలో, టీవీల్లో సీరియల్స్ లేదంటే ఇంకేదైనా ప్రోగ్రామ్స్ చూసే జనం ఇప్పుడు ఆ అలవాటు మానుకున్నారు. ఈ డేటా అదే చెప్తోంది. స్మార్ట్ టీవీలు కూడా వచ్చేసాయి కాబట్టి ఇక రెగ్యులర్ ఛానల్స్ జోలికి పెద్దగా పోవడం లేదని అర్థమవుతోంది. అంతా కలిపి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో వచ్చే డిఫరెంట్ కంటెంట్ పై లుక్కేస్తున్నట్లు అర్థమవుతుంది. అసలు ఈ జాడ్యం ఎలా తయారైందంటే చూస్తున్న కంటెంట్ ఇంట్రెస్టింగ్ గా లేకపోయినా సరే అదే పనిగా స్వైప్ చేసుకుంటూ పోతున్నారు. ఈ క్రమంలో గంటలకి గంటలు వృధా అయిపోతున్నా పట్టించుకోరు. అలా తెలియకుండానే అర్ధరాత్రి వరకు టీవీలు, మొబైళ్లు చూడడం అనేది సర్వసాధారణమైపోయింది. మరి ఈ పరిణామం మన దేశంలోని సోషల్ మీడియాలో కంటెంట్ క్రియేటర్లకు డిమాండ్ తెచ్చింది. అలానే ఆ డిమాండ్ ని వారు క్యాష్ చేసుకుంటున్నారు కూడా. అలా ఈ పరమైన వ్యాపారం భారీగా పెరిగిపోయింది. అందుకే మీరు ఈసారి మీ చేతిలో ఫోన్ కాసేపు పక్కన పెట్టి గమనిస్తే ప్రతి వాళ్ళు వాళ్ల చేతుల్లోని ఫోన్లలోనే తలదూర్చడం కనిపిస్తుంది. వైరల్ వీడియోల నుంచి రకరకాల ప్రోగ్రామ్స్ చూడడం మాత్రమే కాదు, ప్రతిదీ ఆన్లైన్ లోనే చేయడం కూడా ఈ స్క్రీన్ టైం ని విపరీతంగా పెంచేసింది. మరోవైపు ఇంటర్నెట్ డేటా వాడకం విపరీతంగా పెరగడంతో టెలికాం కంపెనీలకు ఇండియా బంగారు గనిలా మారింది. మరి గంటల కొద్దీ స్క్రీన్ టైం పెరగడం జబ్బులను తెచ్చి పెడుతున్నా లెక్క చేయని ట్రెండ్ కనిపిస్తోంది. కంటెంట్ క్రియేటర్లకు ఈ తాజా ట్రెండ్ బాగా కలిసి వస్తోంది. రకరకాల కంటెంట్, అది ఏదైనా సరే, పళ్లు తోముకోవడం నుంచి ఆఫ్రికన్ అడవుల్లో సఫారీ వరకు వివిధ షార్ట్ వీడియోలను చూస్తున్నారు. ఫలితంగా చాలా మంది కంటెంట్ క్రియేటర్లు ఇటువంటి వీడియోలు లేదా వ్లాగ్లను సృష్టించి డబ్బు సంపాదిస్తున్నారు. దీనికి డేటా తక్కువ రేటులో దొరకడం కారణం. అలా మన దేశంలో ఇప్పుడు కంటెంట్ క్రియేటర్ ఎకానమీ పుట్టుకొచ్చింది. కంటెంట్ క్రియేటర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ల పేరుతో ఓ భారీ పరిశ్రమ ఏర్పాటైందంటే అతిశయోక్తి కాదు. ఈ వ్యూవర్స్ ని ఆధారంగా చేసుకుని మీడియాలోనూ అడ్వర్టైజింగ్ పరిశ్రమకు కొత్త అవకాశాలు పుట్టుకొచ్చాయి. ఫోన్లో కనిపించే యాడ్స్ ఈ విభాగానికి చెందినవే. కేవలం ఆన్లైన్ రీటైలర్లే కాకుండా పెద్ద వ్యాపారాలు, సినిమా ప్రొడ్యూసర్లు, రాజకీయ పార్టీలు కూడా ఆన్లైన్ లో యాడ్స్ పెంచుతున్నాయి. సోషల్ మీడియా ప్రకటన క్యాంపెయిన్లపై కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాయి. ఏఐ సాయంతో యూజర్లకు ఏం నచ్చుతాయో, ఏం నచ్చవో ట్రాక్ చేస్తున్నాయి. ప్రస్తుతం మన దేశంలో స్మార్ట్ ఫోన్ యూజర్ల సగటు స్క్రీన్ టైం 5 నుంచి 6 గంటల వరకు ఉంటోంది. అంటే రోజులో దాదాపు 1/4 వంతు. ఇందులోనూ 70% సమయం గేమింగ్ వీడియోలు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ కి కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మొత్తంగా 2.5 లక్షల కోట్ల ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో ఓటీటీ, సోషల్ మీడియా విభాగం ప్రధాన వాటా అందుకోవడం ఖాయంగా మారింది.